ఈ రోజు మనము శరన్నవరాత్రిలో 10వ అవతారమైనటువంటి మహిషాసురవర్ధిని అనే అవతార స్వరూపం గురించి తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాని పుట్టుక చాలా విచిత్రమైనది. అగ్నిదేవుని వరంతో రంభుడు అనే రాక్షసునికి ఒక మనిషికి పుట్టాడు. రూపం మహిషం, రాక్షసుడు రెండు కలిపి రూపం ఉంటుంది. బ్రహ్మ కోసం తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కావాలని అంటే ఆయన అది కుదరదు, నీ మరణానికి ఏదో ఒక స్థానం విడిచి అప్పుడు అడుగు ఇస్తాను అని అంటాడు. పురుషుడు చేతిలో చావకూడదు, స్త్రీ చేతిలో చనిపోయే వరాన్ని పొందాడు. ఎందుకంటే అప్పటి సృష్టిలో అంతటి రాక్షసుని చంపే స్త్రీ లేదు అని అతని నమ్మకం. ఆ బలగర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేశాడు. మహర్షులను, ప్రజలను ఓడించి దేవతలందరినీ, విష్ణువును, శివుణ్ణి కూడా ఓడించాడు. అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ శక్తులను అన్ని ఇచ్చి ఒక శ్రీమూర్తిని ఆవిర్భవింపజేశారు. దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఇస్తే అప్పుడు అమ్మవారు ఒంటరిగా మహిషాసురునితో యుద్ధానికి వెళ్ళారు. ఆవిడ స్వరూపం చూసి వాడికి మోహం పుట్టి అమ్మవారిని పెళ్లి చేసుకోమని అడిగాడు. మహిషాసురుడు ఎన్ని ఆయుధాలు వేసినా ఏమి చేయలేకపోయాడు. అతనికి కామరూపం విద్యను ఉపయోగించి సింహరూపంలో, ఏనుగు రూపంలో వచ్చాడు. అప్పుడు అమ్మవారు ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్టింది. ఆఖరికి మహిషి రూపాన్ని ధరించాడు. అప్పుడు అమ్మవారు రూపాన్ని ధరించి సింహం వాడిపై దూకి ఈడ్చుకొస్తే అమ్మవారు త్రిశూలంతో చంపింది. ఇది అమ్మ అవతారము. అమ్మవారు మహిషి అనే రాక్షసుని చంపింది కాబట్టి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది. ఓం శ్రీ మాత్రే నమః.